దేవేందర్ రెడ్డి గారు నిన్ననే వచ్చినావు కాంగ్రెస్లోకి, బీజేపీలోకి, మళ్ళీ నీ సొంత పార్టీ మీదనే ఒక్కసారి బీఆర్ఎస్ విమర్శిస్తున్నావు అంటే 9 ఏళ్ళు పరిపాలన చేసింది విమర్శించడం ఒక లెక్క. మొన్న వచ్చిన పార్టీ నిన్నటి దాకా ఉన్న పార్టీలో ఉన్నా మళ్ళీ పోయి ధర్మపురి అరవింద్ మీద పడమైందన్న. లేదు, అరవింద్ గారి మీద నేనేం పడలేదే. నేను ఒకటే ఏం చెప్పినంటే బీజేపీ ఏం చేయలేదు, అరవింద్ గారు ఇట్లా అట్లా మాట్లాడారు. నేను ఇందాక కూడా చెప్పినా కదా, నా ఓపెనింగ్ రిమార్క్స్లో కూడా అదే చెప్పిన. మేము ఎక్స్పెక్ట్ చేసినాము బండి సంజయ్ లాంటి ఒక మంచి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అర్థం చేసుకోగలుగుతాడు. అందులో కరీంనగర్ కూడా గల్ఫ్ మైగ్రేషన్ ఎక్కువగా ఉండే జిల్లా, ఉమ్మడి జిల్లాలో కూడా వారికి కనీసం అర్థమవుతుంది అని చెప్పి నేను అట్లా ఆశించి పోయినా. కనుక దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు, కేంద్రంలో కూడా పట్టించుకోలేదు. ఇక్కడ అరవింద్ గారు కూడా ఉండి ఆయన కూడా ఏ రోజు మాట్లాడలేదని అడుగుతున్నాం మనం. అరవింద్ గారి మీద నాకు వ్యక్తిగతంగా ఏమీ ఇది లేదు, నేను ఎవరితో వ్యక్తిగతంగా. రాష్ట్రంలో ఒకటే నిజామాబాద్ ఉందా, వేరే జిల్లాలు ఎక్కడ లేవా? ఎంపీ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తలేరా? ఒక అరవింద్ని విమర్శించవలసిన అవసరం అయితే ఎందుకు అన్నానంటే దాంట్లో బేసిక్గా అయితే మొన్న గల్ఫ్, ఇప్పుడు వేమిరెడ్డి అని చెప్పినట్టు ఏప్రిల్ 16వ తారీఖున ముఖ్యమంత్రి గారు గల్ఫ్ ఎన్ఆర్ఐస్తో ఒక సమీక్ష నిర్వహించి వారు ఓకే మంచి ది బెస్ట్ వాట్ ఎవర్ మనం ఏం తీసుకొస్తే బెటర్గా ఉంటుందో అది మనం చేద్దామని చెప్పేసి ఒకటి చెప్పినారు. సో దానికి గల్ఫ్ బోర్డ్ అనేది ఈజీగా ఇప్పుడు బంగారు తెలంగాణ అన్నాం మనం. బంగారు తెలంగాణ అంటే దానికి ఎక్కువ వర్ణించాల్సిన అవసరం లేదు. ఒక సామాన్యుడికి కూడా, అంటే ఓ లేమ్యాన్ కూడా అర్థమయ్యే భాష ఏంటంటే బంగారు తెలంగాణ అంటే అబ్బా నా బతుకు బాగుపడుతుంది అని. ఆయన ఏం చెప్పినాడు, ఆయన గెలవడానికి గల కారణం ఏం చూపించిండు 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు గురించి తీసుకొచ్చేసి ఆయన ఒక మాయ చేసిండు. బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిండు కదా. మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఈ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డు ఇవన్నీ అంటే అర్థం కావాలి, గల్ఫ్ బోర్డు అంటున్నాం. మేము గల్ఫ్ బోర్డు అన్న పదాన్ని అదే అరవింద్ గారు పదే తీసుకొని ఏమయ్యా జీవన్ రెడ్డి ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు, ఇన్నేళ్ళు ఏం చేయలేదు కదా ఇప్పుడు గుర్తొచ్చిందా అంటే నేనేమన్నా అంటే అయ్యో పెద్ద మనిషిని, ఇప్పుడు నాన్న ఏజ్ ఉన్నది ఆయనకి, అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇవాళ ఏమయ్యా జీవన్ రెడ్డి అంటున్నాం. దట్ ఈజ్ నాట్ ద వే. రెండో అంశం ఏంటంటే సరే అది ఎప్పుడన్నా రాని, ఇప్పుడు తెలంగాణ కూడా మరి 60 ఏళ్ళకి కొట్లాడితే వచ్చింది, మరి వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా ఇస్తారా ఆయన అడిగినారు ఆ రోజు. మరి తెలంగాణ కావాలని కోరుకున్నాడు కానీ ఏందా ఇప్పుడు ఇస్తారు 60 ఏళ్ళకి అని అనలే కదా. ఇవాళ ఎప్పుడు లేట్ అయిందన్నది మనకు వచ్చిందా లేదా అనేది ముఖ్యం. ఇవాళ రాబోతుంది, దాన్ని వెల్కమ్ చెప్పాలి. ఎస్, ఏదైనా పార్టీ మంచి చేసింది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అప్రిషియేట్, అంతే. దానిలో ఏమి ఇది లేదు కదా అని ఎందుకు చెప్పాము. గత 10 ఏళ్ళ నుంచి ఏమీ చేయలేదు, అడగలేదు కూడా, పార్లమెంట్లో ఒక క్వశ్చనే లేదు. తెలుగు మాట్లాడే సిబ్బంది కాన్సులేట్లో లేకపోతే ఎంబసీస్లో కావాలి అని చెప్పి మనం చాలా సందర్భాల్లో అందరికి చెప్పినాము. ఈవెన్ కేటీఆర్ గారు కూడా గతంలో ఎన్ఆర్ఐ అఫైర్స్ మినిస్టర్ను అప్పుడు నడ్డా గారిని కలిసినారు, స్పెషల్గా ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినారు. కానీ ఎప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, 4 ఎంపీలు ఉండి వీళ్ళు మాట్లాడలేదు అన్న ఉద్దేశంతో వారికి గుర్తు చేసినాం. మనం గుర్తు చేసి మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలి, రాజకీయాలలో ఆ ఆరోగ్యన్సీ పనికిరాదు అని చెప్పేసి నేను ఆ వీడియో చేయడం జరిగింది నిన్న. అంతేనా? అంతే తప్ప బాలుగారు మీరు చూస్తున్నారు కదా, మీరు అంటే నా డిబేట్స్ ఒక దాదాపు నేను 1000 డిబేట్లు నేను పార్టిసిపేట్ చేసిన, కానీ నేను ఎక్కడ కూడా సబ్జెక్ట్ డిబేట్ గాను పర్సనల్గా నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఒక చిన్న కామెంట్ కూడా చేయను.